హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇక్కడ పిల్లల లంచ్ బాక్స్‌లోకి రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశాను. అలాగే ఈరోజు కర్రీ కోసం బెండకాయ ముక్కల్ని ముందు రోజే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈరోజైతే వాళ్ళకి లంచ్ బాక్స్‌లోకి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు ఖచ్చితంగా లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసుకొనొస్తారు. ఇవి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయడం వల్ల ముక్కలనేవి మనకి క్రిస్పీగా వస్తాయి. అందువల్ల వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ఒక్కొక్కసారి ట్రై చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళు తినేలాగా సరిపడా కారం వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా బెండకాయ ముక్కల్ని అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం పల్లీలు, జీడిపప్పు అనేవి ఆయిల్‌లో ఫ్రై చేసుకొని దాంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్‌లో ఫ్రై చేయడం మంచిది కాదు అని అనుకోవచ్చు. కానీ ఎప్పుడైనా ఒకసారి వాళ్ళకి నచ్చిందైతే ఇలా చేసి పెడుతూ ఉంటాను. అలాగే మా పాప అయితే కొంచెం చెప్తే విని తినేసి వస్తది. మా బాబైతే అస్సలు వినడండి. సో, వాడు ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా బాక్స్ అయితే తీసుకొచ్చేస్తున్నాడు తినకుండా. వాడి కోసమే అయితే నేను ఇలా అయితే ట్రై చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మనం వేయించుకున్నవన్నీ కూడా కళాయిలో వేసుకొని కొంచెం సాల్టు, అలాగే ఒక చిటికెడు పసుపు, ఒక 1 స్పూన్ కారం అనేది యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ మా పిల్లలిద్దరికీ కూడా ఇక్కడ పాప్కార్న్ అయితే స్నాక్స్‌గా పెట్టేశాను. అలాగే మా పాపకి బాక్స్‌లోకి కొంచెం బెండకాయ ఫ్రై అయితే కలిపి పెట్టేస్తున్నాను. ఇలా అయితే వాళ్ళు ముక్కలు క్రిస్పీగా ఉండడం వల్ల అవి తీసి బయట పడేయకుండా అన్నంతో పాటు కలుపుకొని తినేస్తారు. సో, ఎప్పుడైనా ఒకసారి ఇలా అయితే చేసి వాళ్ళకి లంచ్ బాక్స్‌గా పెడుతూ ఉంటాను. ఇక్కడ మా పాప లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ తను బ్రేక్‌ఫాస్ట్‌లోకి దోస అయితే వేసి ఇచ్చేస్తే తనైతే తినేసి ఇంకా స్కూల్‌కైతే వెళ్ళిపోతుంది. మా పాపతో అయితే నాకు అంతగా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు కానీ, మా బాబైతే వాడు అన్ని ముక్కలు, అలాగే దానిలో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే దానిలో వేసే తాలింపు గింజలతో సహా కూడా తీసేస్తూ ఉంటాడు. అలాగే లంచ్ బాక్స్ అస్సలు తినడు. ఇలా నాలాగా ఎంతమంది సఫర్ అవుతున్నారు? అలా అవ్వకుండా వాళ్ళకి ఏం చేస్తే బావుంటుందో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.